9:2 అట చూడండి ఒకసారి. చదువుతున్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. అతడు వర్ధిల్లుచు చాలు. దేవుడైన యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అతను వర్ధిల్లాడు అని రాసుంది. ఇప్పుడు క్రైస్తవులుగా మిమ్మల్ని అందరినీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇటువంటి వ్యక్తి తను కోరుకున్నటువంటి భక్తుని విషయంలో తన హస్తాన్ని చాపి తోడుగా ఉండాలి అంటే ఆయన కూడా కొన్ని క్వాలిటీస్ని తన భక్తుల్లో వెతుక్కుంటాడని మీకు తెలుసా? ఖచ్చితంగా తెలుసుకోవాలి. యోసేపుకి దేవుడైన యెహోవా తోడున్నాడు అంటే ఊరికే లేడు. యోసేపులో ఎన్నో రకాల ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ సమాజం వాటిని చాలా దూరం చేసుకుంటుంది. తినటానికి ఉంటే, ఉండటానికి ఉంటే, ఐశ్వర్యం ఉంటే, మంచి ఆరోగ్యం ఉంటే, పలుకుబడి ఉంటే దేవుడు నాకు తోడుంటానులే అనుకుంటున్నారు. కాదు 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 కాదు. ఇవన్నీ లోకస్తులకు కూడా ఉన్నాయి. ఇవన్నీ లోకస్తులకు కూడా ఉన్నాయి. మరి నిజంగా ఒక వ్యక్తి దేవుడికి తోడున్నాడు అని మనం ఎలా గుర్తుపడతాం అంటే, భౌతిక అభివృద్ధి మాత్రమే కాదు, ఆత్మీయ అభివృద్ధి ద్వారా ఆ వ్యక్తిని మనం గుర్తుపట్టగలగవచ్చు. ఏ అభివృద్ధి? ఆత్మీయ అభివృద్ధి. మీకు వినబడుతున్న మాట? భౌతికంగా అభివృద్ధి చెందే వాళ్ళకు దేవుడు తోడున్నాడు అంటే అది తప్పు. బాగున్నారా అంటే బాగా ఉండటం కాదండి. తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, సకల సౌకర్యాలు ఉన్నాయి, బాగున్నారు, అది కాదు నిజమైన బాగుంటాం అంటే. ఏ సమస్య లేకుండా హృదయంలో నెమ్మది కలిగి జీవించే వాళ్ళు నిజంగా బాగున్నట్టు. ఎవరు అలా ఉంటారు అంటే, దేవుడు ఎవరికైతే తోడుంటారో వారు ఆ జీవితాన్ని జీవించగలుగుతారు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేతును అని రాస్తుంది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోయాలి గట్టిగా చెప్పండి. అది కాదు, మెలుకుతోనలు గట్టిగా చెప్దాం. జాగ్రత్తగా వినండి. మొదటి రోజు, మొదటి కూటం. నేను ఎవరో రావాలని చెప్పేసి ఆశపడలేదు. దేవుడి చిత్తంలో ఉన్న వాళ్ళు రావాలని చెప్పేసి మాత్రమే ఆశపడ్డా. ఆయన ఏం అందిస్తాడో తెలుసుకోవటం మీ బాధ్యత, అందించడం నా బాధ్యత. ఇంతకీ ఒక వ్యక్తికి దేవుడు తోడే ఉండాలి అంటే ఆ వ్యక్తిలో ఉండవలసిన మొట్టమొదటి క్వాలిటీ గుర్తుపెట్టుకోండి, లేదంటే రాసుకోండి. విధేయత. ఏంటిది? విధేయత. చాలా మంది విశ్వాసులకు ఒక డౌట్. నేను మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నా కదా, ఉపవాసాలు ఉంటున్నా కదా, కానుకలు ఇస్తున్నా కదా, మరి ఎందుకు నా జీవితం కానీ కుటుంబం కానీ ఇంతే ఉంటుంది? నేను ఎక్కడ మైనస్ అవుతున్నాను? ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటున్నాను కదా, నాలో అసమాధానం ఏమైనా ఉందా అని చాలామంది విశ్వాసులు పరిశీలించుకుంటూ ఉంటారు. చాలా సంతోషం. అయితే ఈ పరిశీలన ఎంత ప్రాముఖ్యమో, ఈ పరిశీలన కంటే ముందు దేవుని మాట విని దానికి లోబట్టం కూడా చాలా ప్రాముఖ్యం. దేవుడి మాట వినకుండా, ఆయన మాటకు తలవంచకుండా నువ్వు ఎంత స్కాన్ చేసుకున్నా, ఎంత ఎక్స్రే చేసుకున్నా నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం సరి చేసుకోమంటున్నాడో దాన్ని విని అప్పుడు నువ్వు పరిశీలించుకుంటే దేవుడు కూడా దానికి ఓకే అంటాడు. కానీ అసలు చెప్పిన మాటే వినకుండా నీకై నువ్వు పరిశీలించుకొని నీతిమంతురాల్ని అంటే దేవుడు ఒప్పుకోడు. యోసేపులో మనం మొట్టమొదటిగా చూసేటువంటి లక్షణం విధేయత. ఏంటిది? విధేయత, అవిధేయత. విధేయత అంటే తెలుసా? చెప్పిన మాటకు వెంటనే శిరస్సు వంచి లోబట్టం. ఇప్పుడు మీరున్నారు, పోయే ఎండలో నిలబడండి అన్నాను అనుకో, చేతబడి చేసిన వాళ్ళు చూసినట్టు చూస్తారు. నాకు వెళ్ళి అన్నకేమైనా పిచ్చి పెట్టిందా? మంచి ఎండాకాలం, నడి నెత్తి మీద ఎండ ఉంది, ఈ ఎండలో పోయి నిలబడమంటాడేంటి అనుకుంటారు. కానీ యోసేపు జీవితంలో దేవుడు ఎన్నో కఠినమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్తూ, ఇది నేను నీకు అనుమతించింది అంటే శిరస్సు వంచి
దాన్ని అనుమతించి తన జీవితంలోనికి స్వాగతించాడు యోసేపు. ఎంత కఠినమైన శ్రమైనా సరే, ఇది నీవు నాకు అనుమతించింది కనుక నేను ఖచ్చితంగా దీన్ని స్వీకరిస్తాను అని తల వంచాడు. వాస్తవంగా యోసేపుకు వచ్చినటువంటి శ్రమను మనకు వస్తే చర్చిగ్రాం చెయ్యని ఎన్నో నేరాలు పైన పడ్డాయి. సొంత అన్నలే అతన్ని ఎంతగానో మోసం చేసి, ఇవన్నీ మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇన్ని కఠినమైన పరిస్థితుల మధ్య కూడా దేవుడు నన్ను ఎందుకు ఇంత పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ విషయాలకు అప్పచెప్పాడు అని ఆలోచించకుండా దేవుడు ఏది చేసినా నా మేలుకే చేస్తాడు. ఆయన చెప్పింది విని లోబడి అడుగులు వేయటమే నా జీవితానికి ధన్యత. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పూల మార్గం గుండా నడిపించాలని చెప్పేసి మీరు ఆశపడతారు. కానీ దేవుడు అంటాడు, నీ ప్రార్థన మంచిదే, పూల బాట నీకు ఇస్తాను, దానికంటే ముందు ముళ్ళ బాట మీద నువ్వు నడవాలి అంటాడు. ఏ బాట? ముళ్ళ బాట. అదేంటి ప్రభా, దానికి దీనికి సంబంధం ఏంటి అన్నావు అనుకో, ఒక అందమైన గులాబీ పువ్వు కూడా ముళ్ళ మధ్యనే పుట్టిద్ది. తెలుసా మీకు? ఒక అందమైన గులాబీ పువ్వు కూడా ముళ్ళ మధ్యనే పుట్టిద్ది. నువ్వు ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడి దగ్గర నుంచి ఆశించినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ శ్రమను అనుభవించాలి. ఆ శ్రమలో దేవుడు నీకు ఏం నేర్పిస్తాడు అంటే, నీ సక్సెస్కు, నీ విజయానికి అవసరమైన విధేయతను నేర్పిస్తాడు. ఏమి నేర్పిస్తాడు? విధేయత. తాను పొందిన దెబ్బల చేత ఆయన విధేయత నేర్చుకున్నాడు అని రాస్తుంది. గాయము కలిగితేనే విధేయత వచ్చింది, ఏ గాయము లేకుండా విధేయత రాదు. యోసేపుకు ఎన్ని దెబ్బలు తగిలితేనో విధేయుడిగా మారగలిగాడు. ఈరోజు దేవుడి సన్నిధికి వస్తాం, వాక్యం వింటాం, చిన్నపాటి శ్రమ తగిలినా కానీ మనం తట్టుకోలేం. దేవుని నిందించేవారిగా, దూషించేవారిగా ఉంటాం. దేవుడు నాకేం చేశాడని చెప్పి తిట్టిపోస్తూ ఉంటాం. అది ముమ్మాటికి తప్పు. మనుషుడైన వాడు అసలు ఏ కారణం లేకుండా ఏ పని చేయడు. మరి దేవుడు ఏ కారణం లేకుండా నీ జీవితంలో ఒక పరిస్థితి అనుమతిస్తాడా? అనుమతించడు. అనుమతించాడు అంటే దాంట్లో ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. వాస్తవానికి మన మనుషులం మట్టి పురుగులం కాబట్టి ముందు జరిగేటువంటి విషయాలు మన కళ్ళకు దేవుడు మరుగు చేశాడు. మానవునికి సమస్తం తెలిస్తే దేవుని మించిపోతాడు. సపోజ్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. మీ పుట్టినరోజు ఎప్పుడో మీకు తెలుసా? నా పుట్టినరోజు నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టామయ్యా, మాకేం తెలుసు, అసలు మాకు ఆ డేట్లే గుర్తులేవు అంటారా? సరే, మీకంటూ ఒక పుట్టినరోజు ఉంది అని మీకు తెలుసుగా, అదైతే ఖచ్చితం కదా, మంచిది. మీరు ఎప్పుడు చనిపోతారో తెలుసా? ఒకవేళ ఆ డేట్ మీకు తెలిస్తే, ఒక మనిషి చనిపోయే డేట్ వాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందయ్యా? సంవత్సరం బతికేవాడు 6 నెలలకే టపా కడతాడు. ఎందుకు? దిగులుతో, భయంతో. అటువంటి ఎన్నో విషయాలు దేవుడు మానవుని కంటికి మరుగు చేశాడు. అందులో నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో దీవించాలి అనేటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఈరోజు నువ్వు కొట్టబడ్డావు అంటే అది ఊరికే కాదు, నీకు ఒక శ్రేష్టమైన ఫలితాన్ని చూపించడానికి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యోసేపు ఎన్నో రకాల శ్రమలు అనుభవించాడు, మీకు తెలుసు కదా. అవన్నీ ఊరికే అనుభవించాడా? లేదు లేదు లేదు. వాటన్నిటి ఫలితమే యోసేపు అనుభవించిన గొప్ప దీవెన. ఏ వ్యక్తినైనా సరే మొట్టమొదటిగా దేవుడు దీవించాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిలో దేవుడు ఆశించేది విధేయత. సంఘంలో నాయకుని దగ్గర విధేయత లేకుండా పెరిగేటువంటి విశ్వాసి, నేను దేవుని దగ్గర విధేయురాలిగా ఉన్నాను అంటే అది పచ్చి అబద్ధం. ఎందుకో తెలుసా? దేవుని తర్వాత దేవుని రూపంలో ఉన్నటువంటి దైవ సేవకుడికి నువ్వు లోబడినప్పుడు, కనిపించకుండా ఉన్న దేవునికి నేను లోబడుతున్నాను అంటే అది అబద్ధం కాకపోతే నిజమా? అబద్ధం. నీ మొట్టమొదటి భౌతిక విధేయత
దైవ సేవకుల విషయంలోనే కనిపించదు. అక్కడ నువ్వు సక్సెస్ అయి నెగ్గితే ఆటోమేటిక్గా దేవుడి దగ్గర కూడా నీ తల ఉంచుకుంటావు. నువ్వు దైవ సేవకుల ముందు నీ తల దించలేదు అంటే నువ్వు దేవుడి ముందు కూడా తల దించవు, ఇంకా నువ్వు తల ఎత్తుకుంటావు. ఎందుకో తెలుసా? ఆయన కనపడ్డ కాబట్టి తల ఎత్తుకొని ఎట్లాగైనా సరే బతుకుతాం. అది విధేయత కాదు, అవిధేయత. మనిషి ముందు ఒక రకంగా, దేవుని ముందు ఒక రకంగా ఉండేది విధేయత కాదు, అది నటన. దానికి తగ్గ మూల్యం దానికి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేటి సంఘాలలో ఈ విషయాలు కరువు అవుతున్నాయి. ఒక వ్యక్తి ఎందుకు దీవించబడలేకపోతున్నాడో, ఒక వ్యక్తి ఎందుకని శ్రేష్టమైన జీవితాన్ని ఆశించలేకపోతున్నాడు అంటే విధేయత లోపం. ఎక్కడ దాకా ఎందుకండి? మన బైబిల్ గ్రంథంలో స్పష్టమైన మాట ఉంది. భార్యలారా మీ భర్తలకు, ఈ ముక్క చెప్పరుగా చెబితే మళ్ళీ ఆడ పాటించాలో, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఏం చేయండి? లోబడి ఉండండి, విధేయులై లోబడి ఉండండి అన్నాడు. కానీ ఈరోజు ఏం జరుగుతుందో మీకు తెలుసు. చాలా కుటుంబాలు భార్యాభర్త మధ్య విధేయత లోపించడం వల్ల కుటుంబంలో అసమాధానం అనేది వచ్చింది. భర్త మాట నేను లెక్క చేసేది అనుకుంటే ఆ కుటుంబం ఎప్పటికీ కూడా వర్ధిల్లదు. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పు. తిట్టుకునే వాళ్ళు గట్టిగా చెప్పండి. లేదు, నేను చెప్పే మాట నిజమా అబద్ధమా? ఏ కుటుంబంలో అయితే భార్య విధేయురాలుగా ఉండదో ఆ కుటుంబంలో అసమాధానం ఏర్పడుద్ది. ఒక కుటుంబంలో భార్య విధేయతగా లేకపోతే అసమాధానం ఏర్పడితే, ఒక సంఘంలో ఒక వ్యక్తి విధేయతగా లేకపోతే ఆ సంఘములోను, ఆ సేవకుని యొద్దను, దేవుని యొద్దను ఆ వ్యక్తికి ఏం కలిగిద్ది? అసమాధానమే కలిగిద్ది. సమాధానం ఎట్లా ఉంటుంది? ఈ అసమాధానం కలిగిన జీవితాన్ని ఈరోజు చాలా మంది జీవిస్తున్నారు. అసమాధానం గృహంలో పెట్టుకొని, దేహంలో పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని నేను దీవించబడాలి అంటే ఎట్లా దీవిస్తాడు దేవుడు? దీవించలేడు. మొదట మానవుడిగా ఉన్నటువంటి సేవకులకు నువ్వు లోబడితే నీ హృదయాన్ని ఆటోమేటిక్గా చూసిన దేవుడు నీలో ఆ విధేయతను పెంపొందించి ఆయన హస్తము నీ మీదకు వచ్చే విధంగా కృప చూపుతాడు. ఇది మొదటి విషయం. ఒక వ్యక్తికి దేవుడు తోడే ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తిలో ఉండాల్సింది విధేయత. రెండవది దేవుడు ఏది చేసినా నా మేలుకే చేస్తాడు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని దేవుడు దీవించకుండా వదిలిపెట్టడు. దేవుడు ఏది చేసినా పాటలు పాడమంటే పాడతాం. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే అంటాం. మేలు చేయకుండా కీడు చేస్తే మాత్రం దూషిస్తాం. అది తప్పు. మేలు చేసినా కీడు చేసినా దేవుడు నన్ను గుర్తు పెట్టుకొని నా కొరకే దాన్ని చేశాడని చెప్పేసి నమ్మాలి. అర్థమవుతుందా మీకు? ఎండలో కూర్చోబెట్టి ఈ విధంగా మమ్మల్ని తాటదేస్తున్నావు, నీకు ఇది న్యాయమేనా అని మీరు అనొచ్చు. కానీ చాలా విలువైన విషయాలు. దేవుడితో సహచర్యం చేస్తూ, దేవుడు సన్నిధికి వస్తూ ఆయన మనకు తోడుగా లేకపోతే మనం చేసే భక్తి మొత్తం కూడా వేస్టే. మరి ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాం మీకు. మొదట విధేయత కలిగి ఉండాలి, రెండవది విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసం అనేది ఏ కోసైనా కూడా దేవుని బిడ్డల జీవితంలో పడచూపకూడదు. అవిశ్వాసము అనేది ఒక వ్యక్తి జీవితంలో ఉంటే దేవుడు కార్యము చెయ్యాలి అన్నా ఆయన నువ్వే కట్టిపడేసినట్టు అవుతుంది. నేను అనుకుంటున్నాలే కానీ, ఆశిస్తున్నాలే కానీ దేవుడు చేస్తాడో లేదో, అది నీ వల్ల కాకపోవచ్చు, దేవుడు ఖచ్చితంగా చేయగలుగుతాడు. అది నీకు సాధ్యం కాకపోవచ్చు, దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. ఎవరికి సాధ్యం? నీకు సాధ్యం కాకపోవచ్చు, నీవు నమ్మిన దేవునికి సమస్తము సాధ్యమే.
దేని గురించి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు ఆశ కలిగి ఉన్నావో, దేని కొరకైతే నువ్వు నిరీక్షించుకొని ఉన్నావో, ఆ విషయంలో నీకే విశ్వాసం లేకపోతే దేవుడు ఎలా అడుగేస్తాడండి? అడుగేయగలుగుతాడా? అడుగు వేయలేడు. నీలో మొదట విశ్వాసం లేనప్పుడు దేవుడికి ఇష్టడే ఎట్లా ఉంటావు? ఇష్టలా ఎట్లా ఉంటావు? దేవునికి ఇష్టలుగా మీరుంటే ఆ ఇష్టతను బట్టి నీ కొరకు ఏదైనా చేయగలుగుతాడు. అసలు దేవుడు కోరుకునేదే నీలో నాలో లేకపోతే ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? చాలామంది సంవత్సరాల తరపున చర్చిలకు వస్తారు కానీ విశ్వాసాన్ని వాళ్ళ హృదయంలో వృద్ధి పొందించుకోరు. యేసయ్య వాళ్ళ విచిత్రమైన మాట అన్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. ఎంత? పనస పండంత విశ్వాసం అనలా, గుమ్మడి పండంత విశ్వాసం అనలా, మామిడి పండంత విశ్వాసం అనలా. ఆవగింజ తెలుసా ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? చాలా చిన్నది. ఆవగింజంత విశ్వాసము మీలో ఉంటే మీరు ధన్యులు. ఈ కొండ చూసిపోయి అవతల పడమంటే పడిద్ది అన్నాడు. అంటే ఒకసారి ఆలోచించుకోండి, పేరుకి క్రైస్తవులం, పేరుకు దేవుని బిడ్డలం, కానీ జస్ట్ ఆవగింజంత విశ్వాసము కూడా మనలో లేదు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. మీరు అనొచ్చు, విశ్వాసం లేకుండానే మేము భక్తి చేస్తున్నామా? విశ్వాసం లేకుండానే దేవుడు సన్నిధికి వచ్చామా? విశ్వాసం లేకుండా ఆరాధిస్తున్నామా అన్నో అనొచ్చు. విశ్వాసం లేకుండా ఇవన్నీ చేయొచ్చు, ఆ సంగతి మీకు తెలియదు. విశ్వాసం ఉన్నవాడే కాదండి చేసేది, లేనివాడు కూడా ఇది చేస్తాడు. ఆ భ్రమలో బతుకుతున్నాం ఇన్నాళ్ళు మనం. నేను బాగా ఆరాధిస్తున్నా కాబట్టి నాకు విశ్వాసం ఉంది, నేను గుండెలు బాదుకొని ప్రార్థన చేస్తున్నా కాబట్టి నాకు విశ్వాసం ఉంది, నేను కన్నీరు గారుస్తున్నా కాబట్టి నాకు విశ్వాసం ఉంది, నా ప్రార్థనకు జవాబు వస్తుంది కాబట్టి నాకు విశ్వాసం ఉంది అని అనుకుంటున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే కాదు, అన్యుడు ప్రార్థన చేసినా దేవుడు జవాబిస్తాడు. వాళ్ళ విశ్వాసం ఉందని కాదు, అందరూ ఆయన బిడ్డలు కాబట్టి. విశ్వాసానికి వచ్చేటువంటి సమాధానం చాలా గొప్పది, చిన్న చితకాదు కాదు, చాలా గొప్పది. ఈ రెండు అన్నదమ్ములు లాంటివి, విధేయత విశ్వాసము అన్నదమ్ములు లాంటివి. ఒకరిని విడిచి ఒకరిని ఉండలేం. కొంతమందిలో విధేయత ఉంటుంది, కొంతమందిలో విశ్వాసం ఉంటుంది, కొంతమందిలో అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. కానీ ఏ వ్యక్తులైతే ఈ రెండు కరెక్ట్గా ఉంటాయో, స్పష్టంగా నేను చెప్తున్నా లేఖన ప్రకారం, ఆ వ్యక్తికి దేవుని హస్తము తోడుగా ఉంటుంది, ఆయన బలమైన బాహు తోడుగా ఉంటుంది. ఈ చిన్న చిన్న విషయాల్లోనే మనం లాస్ అయిపోయి ఈరోజు ఆయన సన్నిధికి దూరం అవుతున్నాం. భౌతిక ఆశీర్వాదాలు కోరుకుంటున్నావు, సంతోషమే, ఇవ్వడానికి ఆయన సిద్ధమే, సంతోషమే. దానికంటే ముందు పొందుకునే అర్హత నీకు కావాలి అంటాడు. ఏం కావాలి? పొందుకునే అర్హత నీకు కావాలి. అర్హత లేకుండా ఏది రాదు. ఖచ్చితంగా దేవుని యొద్ద నుంచి అర్హత పొందుకున్న వారమై ఉండాలి. ఆ విధేయత లోపించినా, విశ్వాసం లోపించినా దేవుడు కార్యం చేయటం అనేది జరగని పని. ఈ విషయం చాలా మందికి అర్థం కావట్లే. ఏదో బైబిల్ చదువుకుంటూ పోవటమో లేదంటే వింటూ పోవటమో కాదు, కానీ వాక్యాన్ని ఖచ్చితంగా ధ్యానించే ప్రయత్నం చేయాలి. ధ్యానించినప్పుడు దేవుడు మనసు మనకు అర్థమవుతుంది, మనలో లోపాలు సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అప్పుడు ఖచ్చితంగా మనం ఎంతైతే లాస్ అయ్యామో దానికి రెండంతలు నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నిజంగా నిరాశకు గురయ్యానయ్యా. ఒకప్పుడు నీ కొరకు ఎంతో న్యాయంగా జీవించిన నేను ఈరోజు నీకు అన్యాయంగా మారిపోయాను. ఒకప్పుడు నీ కొరకు ఎంతో ఆసక్తిగా పరిగెత్తిన నేను ఈరోజు ఆసక్తి లేకుండా అయిపోయాను. ఒకప్పుడు నీ సన్నిధిలో గోజాడి నీ సన్నిధిని వెతికినటువంటి నేను ఈరోజు నీ పాద సన్నిధికి దూరం అయిపోయి విలువెల్లాడిపోతున్నా. నీవు దర్శించకపోతే, నీవు చూడకపోతే, నీవు చేయి చాపకపోతే, నీవు మాత్రమే సహాయం చేయకపోతే
నా జీవితానికి గురి లేదయ్యా, గమ్యం లేదయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దయ్యా. యాకోబు పశ్చాత్తాపడినప్పుడు, తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు, నువ్వు కరుణించావు కదా నాయనా, కరుణించావు కదా నాయనా. ఇదిగో ఈరోజు ఈ అరణ్యములో నీ సన్నిధిలో యాకోబు కాచుకున్నట్లుగా నేను కాచుకుంటున్నా. యాకోబును దాటిపోని దేవుడవు నీవు. దయచేసి మనను కూడా దాటిపోవద్దు నాయనా, నన్ను కూడా నువ్వు దాటిపోవద్దు. నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు. నీ కొరకు బ్రతికించయ్యా, నీ కొరకు బ్రతికించు. నీ కొరకు నన్ను వెలిగించయ్యా, నీ కొరకు నన్ను ప్రజ్వలింపజేయ్యా, నీ కొరకు నన్ను వాడని అయ్యా, నీ కొరకు నన్ను వాడుకో యేసయ్యా, నీ కొరకు నన్ను వాడుకో. ఆశీర్వదించబడాలి అని కోరిక కాదు కానీ, దీవించబడాలి అన్న ఆశ కాదు కానీ, నీ సన్నిధిలో నిత్యము వెలిగేటువంటి జ్యోతి వలె నేను ఉండాలని ఆశ నాయన. భౌతికమైన ఇక్కట్లు వస్తాయి పోతాయి, భౌతికమైన శ్రమలు వస్తాయి పోతాయి, కానీ నీ సన్నిధిని పోగొట్టుకుంటే మాత్రం నేను నిరుపేదనయ్యా, నిరుపేద. ఎన్నో సందర్భాల్లో నువ్వే నా కాడికి వెతుక్కుంటూ వచ్చినా అవివేకిగా నేను ప్రవర్తించి ఎన్నోసార్లు నిన్ను బాధపరిచా. నా మూర్ఖత్వాన్ని మన్నించయ్యా, నా మూర్ఖత్వాన్ని మన్నించు, నా మూర్ఖత్వాన్ని మన్నించు. నువ్వెప్పుడు నా చేయి విడిచిపెట్టలేదు, నువ్వెప్పుడు నా చేయి విడిచిపెట్టలేదు. కఠినమైన శ్రమలు, ఊపిరాడని పరిస్థితులే నాకు ఎదురైనా నేనున్నాను, భయపడొద్దు అన్నావు, కానీ నేను నీ చేయి విడిచేసాను ఎప్పుడు కూడా నువ్వు పలకలేదయ్యా. ఉన్న దాంట్లోనే నన్ను బతికిస్తున్నావు. ఇప్పటికీ ఈ రోజుకి సజీవ లెక్కలో ఉంచామంటే అది నీ కేవలం నీ ఉచితమైన కృపయేనాయన. కేవలం నీ కృప, కేవలం నీ కృప యేసయ్యా. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఎంతమంది బిడ్డలైతే నీ పాద సముఖంలో మొరపెడుతున్నారు, కన్నీటితో మగ్ధలేని మరియ వలె నీ పాదాన్ని కడుగుతున్నారు, వారందరినీ ఒకసారి నువ్వు దర్శించు. ఈ 3 రోజుల సభలలో ఇక్కడ ఈ స్థలంలో చేయబడుతున్నటువంటి ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆ ప్రార్థన ఊరికే పోయేది కాదు, నీ త్యాగం ఊరికే పోయేది కాదు, నీ కన్నీరు ఊరికే పోయేది కాదు. ఆయన సన్నిధిలో నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి ఆయన ఖచ్చితమైన ఫలితాన్ని నీకు చూపించబోతున్నాడు యేసునామములో. దేవా, నీ దాసుల ద్వారా నువ్వు పలికినటువంటి ప్రతి మాట ప్రవచనాత్మకంగా నెరవేర్చు, ప్రవచనాత్మకంగా నెరవేర్చు. నీ కృప, నీ కృప, నీ కృప ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించబడాలి, అనుగ్రహించబడాలి, అనుగ్రహించబడాలి. సహాయము చేయనైనా, సహాయము చేయనైనా, సహాయం చేయనైనా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. ఒకసారి పైకి లేచిన పడదాం, ఒకసారి పైకి లేచిన పడదాం, ఒకసారి పైకి లేచిన పడండి.
నీకు స్తుతి. దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ఒక పాట ద్వారా ఒక తీర్మానం చేద్దాం. కళ్ళు మూసుకొని ఒక పాట ద్వారా దేవుడితో ఒక నిబంధన, ఒక తీర్మానం తీసుకుందాం. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నువ్వు ఖర్చు పెట్టావు, కానీ దేవునికి నచ్చినట్లుగా నువ్వు ఇప్పుడు కూడా ఖర్చు పెట్టలేదు. ఇన్ని రోజులు నీ జీవితం ఎలా గడిచిందో, ఎలా పోయిందో ఇక ఇక్కడితో వదిలేసి, గతం గతించిపోయింది. ఈ రోజు నుంచి దేవుడు నీకు ఇచ్చేటువంటి ఒక నూతన జీవితంలో నువ్వు అడుగుపెట్టి ఈ కడవరి కాలంలో ఆయన కొరకు ఒక ఉజ్జీవకర్తగా నువ్వు నిలబడాలి. నీవున్న ప్రాంతంలో, నీవున్న స్థలంలో దేవుని కొరకు ఒక కెరటములాగా నువ్వు ఎగసిపడాలి. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని నిబంధనలు అయితే చేసి నిలబడలేక తప్పిపోయావో వాటన్నిటిని గుర్తు చేసుకొని ఒక నూతన నిబంధన ఆయనతో చేసుకొని ఆయన కొరకు జీవించడానికి సంసిద్ధులమవుతాం. నా జీవితం నీకంకితం, నా యేసు రాజా నీకే అంకితం, నీకే అంకితం. చెప్పులు కొడుతూ దేవుడితో మనసారా ఒక పెన వేసుకునేటువంటి అనుబంధంగా నీ జీవితంలో ఒక పెనుమార్పు కలిగేటట్లుగా ఒక నిబంధన రచించుకో. యేసయ్యా అయ్యా దేవా, దారి తప్పిపోయిన గొర్రె పిల్లనయ్యా, దారి తప్పిపోయిన నన్ను కరుణించినావయ్యా, కృప చూపి నన్ను నీవు రక్షించినావయ్యా. దారి తప్పిపోయిన నన్ను కరుణించినావయ్యా, కృప చూపి నన్ను నీవు రక్షించినావయ్యా. నా యేసయ్యా నీకే స్తోత్రము, నా కన్న తండ్రి నీకే స్తోత్రము. నా యేసయ్యా నీకే స్తోత్రము, నా కన్న తండ్రి నీకే స్తోత్రము. నీవుగాక ఈ లోకంలో నాకెవరున్నారయ్యా, నీవు లేని ఈ జీవితం శూన్యము యేసయ్యా. నీవుగాక ఈ లోకంలో నాకెవరున్నారయ్యా, నీవు లేని ఈ జీవితం శూన్యము యేసయ్యా. నా జీవితం నీకంకితం, నా యేసు రాజా నీకే అంకితం. నా జీవితం నీకంకితం, నా యేసు రాజా నీకే అంకితం. దారి తప్పిపోయిన నన్ను కరుణించినావయ్యా, కృప చూపి నన్ను నీవు రక్షించినావయ్యా.
ఘనమైనవి. ఇన్నాళ్ళు నీకు తోచినట్టుగా నీకు నచ్చినట్టుగా ప్రవర్తించే అడుగులు వేసేవి చాలు. ఒక నిబంధనతో ఆయనతో పాటు అడుగులు వేయి. పాపినైన నా కొరకు పరలోకం విడిచావు, నీ సిలువ త్యాగముతో నన్ను ఆకర్షించావు. పాపినైన నా కొరకు పరలోకం విడిచావు, నీ సిలువ త్యాగముతో నన్ను ఆకర్షించావు. నీ వంటి ప్రేమ ఇలలో ఎవరు చూపలేదయ్యా, నిజమైన ప్రేమ చూపిన నా ప్రియుడా యేసయ్యా. నీ వంటి ప్రేమ ఇలలో ఎవరు చూపలేదయ్యా, నిజమైన ప్రేమ చూపిన నా ప్రియుడా యేసయ్యా. నా జీవితం నీకంకితం, నా యేసు రాజా నీకే అంకితం. నా జీవితం నీకంకితం, నా యేసు రాజా నీకే అంకితం. దారి తప్పిపోయిన నన్ను కరుణించినావయ్యా, కృప చూపి నన్ను నీవు రక్షించినావయ్యా. ఒకప్పుడు ఈ లోకంలో జీవించిన పాపాత్ములైన మనల్ని ఆయన ప్రేమ హస్తము ద్వారా, ఆయన శిలువ త్యాగముతో మనల్ని ఆకర్షించి ఈరోజు పరిశుద్ధులుగా మార్చినాడు. ఇటువంటి ప్రేమ ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా చూపలేదు కదా. యేసు మాత్రమే చూపగలిగిన ప్రేమ ఇది. పనికి రాని పాత్రైనా నన్నెన్నుకున్నావు, నీ కొరకు సాక్షిగా నిలిచే భాగ్యము నాకిచ్చావు. పనికి రాని పాత్రనైనా నన్నెన్నుకున్నావు, నీ కొరకు సాక్షిగా నిలిచే భాగ్యము నాకిచ్చావు. నీ ప్రేమ పొందుకొనుటకు యోగ్యుడను కానయ్యా, మధురమైన జీవితమును నాకిచ్చిన యేసయ్యా. నీ ప్రేమ పొందుకొనుటకు యోగ్యుడను కానయ్యా, మధురమైన జీవితమును నాకిచ్చిన యేసయ్యా. నా జీవితం నీకంకితం, నా యేసు రాజా నీకే అంకితం. నా జీవితం నీకంకితం, నా యేసు రాజా నీకే అంకితం. దారి తప్పిపోయిన నన్ను కరుణించినావయ్యా, కృప చూపి నన్ను నీవు రక్షించినావయ్యా. స్తోత్రం. ఆమేన్. అంధకారమయమైపోయిన నా జీవితానికి నీ వెలుగు నాపై చూపి నన్నాదరించావు.
ప్రేమ ఎంతో మధురం నా మంచి యేసయ్యా, నీ కొరకు జీవించదను ప్రాణప్రియుడా యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం నా మంచి యేసయ్యా, నీ కొరకు జీవించదను ప్రాణప్రియుడా యేసయ్యా. నా జీవితం నీకంకితం నా యేసు రాజా, నీకే అంకితం. నా జీవితం నీకంకితం నా యేసు రాజా, నీకే అంకితం. దారి తప్పిపోయిన నన్ను కరుణించినావయ్యా, కృప చూపి నన్ను నీవు రక్షించినావయ్యా. దారి తప్పిపోయిన నన్ను కరుణించినావయ్యా, కృప చూపి నన్ను నీవు రక్షించినావయ్యా. నా యేసయ్యా నీకు స్తోత్రము, నా కన్న తండ్రి నీకు స్తోత్రము. నా యేసయ్యా నీకు స్తోత్రము, నా కన్న తండ్రి నీకు స్తోత్రము. ఎన్నోసార్లు తగ్గిపోయిన కుమారుడు వలె ఎన్నో కష్టకాలంలో ఆయన సన్నిధిని విడిచి పరిగెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి చూడు. తండ్రి నీ వెంటబడుతున్నా కానీ పరిగెత్తిన రోజులు ఉన్నాయి చూడు. నిన్ను ప్రేమించి నిన్ను కోరి నీ దగ్గరికి వచ్చిన నీవే దూరమైనటువంటి రోజులు ఉన్నాయి చూడు. అంధకారమయమైపోయిన నా జీవితానికి నీ వెలుగు నాపై చూపి నన్నాదరించావు. అంధకారమయమైపోయిన నా జీవితానికి నీ వెలుగు నాపై చూపి నన్నాదరించావు. నీ ప్రేమ ఎంతో మధురం నా మంచి యేసయ్యా, నీ కొరకు జీవించదను ప్రాణప్రియుడా యేసయ్యా. నీ ప్రేమ ఎంతో మధురం నా మంచి యేసయ్యా, నీ కొరకు జీవించదను ప్రాణప్రియుడా యేసయ్యా. నా జీవితం నీకంకితం నా యేసు రాజా, నీకే అంకితం. 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 నీకే అంకితం నీకే అంకితం నీకే అంకితం. పరిశుద్ధులైన మా తండ్రి, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు, డబ్బు ఉందని కన్ను మిన్నో గానక, అధికారం ఉందని కన్ను మిన్నో గానక, అందం ఉన్నదని కన్ను మిన్నో గానక, బలం ఉన్నదని కన్ను మిన్నో గానక, ఎన్నో మార్లు ఆ తప్పిపోయిన కుమారుడు వలె నేను కూడా నీకు దూరమైన రోజులు ఉన్నాయ్యా, ఉన్నాయని ఒప్పుకుంటున్నా. చేస్తుందల్లా నేను నా చేతుల ద్వారా చేసుకుంటూ నేను నిందిస్తే ఏమొచ్చిందయ్యా?
నీ కృప తప్పితే వేరొకటి కాదు. ఈరోజు ఇంతవరకు నేను తెలిసి కానీ తెలియక కానీ చేసిన సమస్త పాపదోష క్రియలన్నిటినీ నీ పాదాల చెంత ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను కనికరించు, కృప చూపించు. నన్ను కనికరించు, కృప చూపించు దేవా. నన్ను కనికరించు, కృప చూపించు. సహాయం అనుకరించు, నన్ను బలపరచు. నీ కరుణాస్తము నా మీద చాపి నా అతిక్రమాలన్నీ కూడా కడిగి కొట్టివేసి నీ రక్తములో నన్ను శుద్ధి చేయి. నీ కొరకు మరి యొక్క నూతన జీవితాన్ని జీవించినట్లుగా నీ కృప మహదైశ్వర్యం నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.